నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ 2 వాయిసెస్ 1 స్టోరీ. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో వేదాల అనంతమైన జ్ఞానాన్ని సామాన్య మానవుడి జీవితానికి చేరువ చేసిన దివ్య గ్రంథ సమాహారం అష్టాదశ పురాణాలు. సృష్టి ఎలా ప్రారంభమైంది? ధర్మం ఎందుకు అవసరం? భక్తి మన జీవితాన్ని ఎలా మారుస్తుంది? పాపం, పుణ్యాల ఫలితం ఏమిటి? మోక్షానికి దారి ఏది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా కథల రూపంలో, పాత్రల రూపంలో, దేవతల లీలల రూపంలో మన ముందుకొస్తాయి ఈ పురాణాలు. బ్రహ్మ సృష్టి రహస్యాలు, విష్ణువు అవతారాల మహిమ, శివుని తాండవతత్వం, దేవి శక్తి కరుణా స్వరూపం, ఋషుల తపస్సు, రాజుల ధర్మపాలన ఇవన్నీ కలిసి మన సంస్కృతికి ప్రాణంగా నిలిచాయి. పురాణాలు అంటే కేవలం గత కథలు కాదు. ఇవి వర్తమానానికి మార్గదర్శకాలు, భవిష్యత్తుకు వెలుగు చూపే దీపాలు. మన జీవితం ధర్మమయంగా ఉండాలంటే, భక్తితో నిండాలంటే, జ్ఞానంతో ప్రకాశించాలంటే ఈ పురాణాల సందేశాన్ని తెలుసుకోవాల్సిందే. రండి, ఈ వీడియోలో అష్టాదశ పురాణాల ఉద్భవం, వాటి ప్రాముఖ్యత, ప్రతి పురాణం చెప్పే ప్రత్యేక సందేశం, మన జీవితానికి అవి ఎలా ఉపయోగపడతాయో వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కథా ప్రయాణం కాదు, ఇది ధర్మం వైపు నడిచే ఆధ్యాత్మిక యాత్ర. శ్రీ మహావిష్ణువు యొక్క అంశ వల్ల జన్మించిన శ్రీ వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలు, వేద విభాగం, బ్రహ్మసూత్ర రచన, మహాభారత రచన చేసిన గొప్ప మహర్షి. అష్టాదశ పురాణాలను రచించింది వ్యాస మహర్షి అయినా అవి లోకానికి మొదట తెలియజేసింది మాత్రం సూత మహర్షి. ఆయన్నే సూతుడు అని కూడా అంటారు. వారు పురాణాలు చెప్తున్న సమయంలో విన్నవాళ్ళు నైమిషారణ్యవాసులు, సౌనకుడు మరియు 88,000 ఋషులు. వ్యాస భగవానుడు రచించిన 18 పురాణాల పేర్లను ఈ క్రింది శ్లోకమందు కూర్చబడినవి. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాని ప్రచక్షత. మద్వయం మకారంతో 2, అవి మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భద్వయం బకారంతో 2, అవి భాగవత పురాణం, భవిష్యత్ పురాణం. భ్రత్రయం బ్రకారంతో 3, అవి బ్రహ్మపురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం. వా చతుష్టయం వకారంతో 4, అవి వాయు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం. అకారంతో అగ్ని పురాణం, నాకారంతో నారద పురాణం, పకారంతో పద్మ పురాణం, లింకారంతో లింగ పురాణం, గాకారంతో గరుడ పురాణం, కూకారంతో కూర్మ పురాణం మరియు స్కాకారంతో స్కంద పురాణం రచించిరి. మత్స్య పురాణం, దీనిలో 14,000 శ్లోకాలున్నాయి. మత్స్యావతారం ఎత్తిన విష్ణువు మనువుకు బోధించారు. కార్తికేయ, యయాతి, సావిత్రుల చరిత్రలుంటాయి ఇందులో. ధర్మాచరణాలు, ప్రయాగ, వారణాసి మొదలైన పుణ్యక్షేత్రాల మహిమలు చెప్పబడ్డాయి. ప్రళయ జలాల్లో వేదాలను, ధర్మాన్ని రక్షించిన తొలి అవతారం మత్స్యుడు. సృష్టి ప్రళయ రహస్యాలను, ధర్మరక్షణ తత్వాన్ని విశదంగా వివరించిన ప్రాచీన మహాగ్రంథం మత్స్యపురాణం. ఇది కేవలం అవతార కథ కాదు, ఇది జ్ఞాన రక్షణ గాథ. మత్స్యపురాణం అష్టాదశ పురాణాలలో అత్యంత ప్రాచీనమైన వాటిలో ఒకటి. ఇందులో సృష్టి ఆరంభం, ప్రళయకాలం, వేదాల పరిరక్షణ వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఈ పురాణం మనకు ఒక సత్యం చెబుతుంది: ధర్మం ఎప్పుడూ నశించదు. ఒక చిన్న చేప రూపంలో విష్ణువు మనువుకు దర్శనమిచ్చారు. ప్రళయం రాబోతుందని హెచ్చరించి వేదాలను, ఋషులను, జీవులను రక్షించమని సూచించారు. ఆ చిన్న చేప క్రమంగా మహావిశాల రూపం ధరించి
ప్రళయ జలాల్లో నౌకను కాపాడింది. సహాయం చిన్నదిగా మొదలై లోకరక్షణగా మారింది. మత్స్యపురాణం ప్రకారం వేదాలు అంటే కేవలం గ్రంథాలు కాదు, అవి జీవన మార్గదర్శకాలు. ప్రళయ సమయంలో వేదాలను రక్షించడం అంటే మానవాళి భవిష్యత్తును రక్షించడమే. జ్ఞానం నశిస్తే సంస్కృతి కూడా నశిస్తుంది. మొదటి మానవ ప్రతినిధి విష్ణువు ఇచ్చిన సూచనలను శ్రద్ధగా పాటించాడు. మత్స్యపురాణం దైవకృపతో పాటు మానవ బాధ్యత కూడా అవసరమని చెబుతుంది. దైవ సహాయం బాధ్యతతోనే ఫలిస్తుంది. ప్రళయం అనంతరం సృష్టి మళ్ళీ ప్రారంభమైంది అని మత్స్యపురాణం చెబుతోంది. నాశనం చివర కాదు, అది కొత్త ఆరంభానికి పునాది. ప్రతి అంతం ఒక కొత్త ప్రారంభానికి ద్వారం. విపత్తులు కూడా పునర్నిర్మాణానికి అవకాశాలే. ఈ రోజుల్లో మనుషులు జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మత్స్యపురాణం మనకి చెప్పేది ఏంటంటే, జ్ఞానాన్ని కాపాడండి, సంస్కృతిని పరిరక్షించండి, తరతరాలకు అందించండి. అదే నిజమైన సేవ. మత్స్యపురాణం మనకు ఒకే సందేశాన్ని ఇస్తుంది. ప్రపంచమంతా కూలినా ధర్మాన్ని కాపాడితే మనకు భవిష్యత్తు నిలుస్తుంది. ఆ ధర్మాన్ని మన జీవనంలోనే నిలుపుకుందాం. మార్కండేయ పురాణం. ఇందులో 9000 శ్లోకములు కలవు. మార్కండేయ మహర్షిచే చెప్పబడినది ఇది. ఇందులో శివ విష్ణువుల మహత్వములు, ఇంద్ర అగ్ని సూర్యుల మహత్వములు మరియు సప్తసతి, దీనినే దేవి మహత్యము అని కూడా అంటారు, ఇవి చెప్పబడినవి. దీనిలో చండీ హోమము, శతచండీ, సహస్రచండీ హోమ విధానమునకు ఆధారమైనది ఈ సప్తసతియే. శక్తి, ధైర్యం, ధర్మరక్షణ, ఈ 3 పదాలకు జీవాంత రూపమే దేవి. ఆ దేవి మహిమను, ఆమె కరుణ, వీరత్వాలను గాఢంగా ఆవిష్కరించిన దివ్య గ్రంథం మార్కండేయ పురాణం. ఇది కేవలం శక్తి కథ కాదు, ఇది ధర్మ విజయగాథ. మార్కండేయ పురాణం అష్టాదశ మహాపురాణాలలో శాక్త సాంప్రదాయానికి మూలస్తంభంగా నిలుస్తుంది. ఈ పురాణంలోనే ప్రసిద్ధమైన దేవి మహత్యం ఉంది. దేవి అంటే కేవలం యుద్ధశక్తి కాదు, ఆమె కరుణ, జ్ఞానం, రక్షణ. మార్కండేయ మహర్షి చిరంజీవిగా ప్రసిద్ధుడు. ఆయన జీవితం ధ్యానం, ధర్మం, దేవి ఉపాసనతో నిండి ఉంది. ఆయన బోధించినది ఒక్కటే, ఆశ్రయం దేవి అయితే భయం ఉండదు. మార్కండేయ పురాణంలో దేవి మహత్యం 3 భాగాలుగా ఉంటుంది. మహిషాసుర మర్దనం, మధుకైటభ సంహారం, శుంభ నిశుంభ సంహారం. ప్రతి కథలో ఒక సందేశం. అధర్మం ఎంత బలంగా ఉన్నా ధర్మం చివరికి గెలుస్తుంది. దేవి శత్రువులకు భయంకర రూపం, భక్తులకు మాతృస్వరూపం. ఆమెనే దుర్గా, లక్ష్మి, సరస్వతి. సృష్టి, స్థితి, లయ 3 తత్వాలు ఆమెలోనే నివసిస్తాయి. మార్కండేయ పురాణం ఏం చెప్తుంది అంటే, భక్తి అంటే భయం కాదు, భక్తి అంటే ధైర్యం. దేవిని ఆశ్రయించిన వాడు అన్యాయాన్ని ఎదుర్కొనే బలం పొందుతాడు. ఈ రోజుల్లో భయాలు, అనిశ్చితులు. మార్కండేయ పురాణం మనకి మనలోనే శక్తి ఉంది అనే విషయం చెప్తుంది. దేవి ఉపాసన మనలోని ఆత్మబలాన్ని మేల్కొల్పుతుంది. మనకు ధర్మం కోసం శక్తి అవసరం, ఆ శక్తి దేవి. ఆ దేవి కృపతో మన జీవితం ధైర్యంగా, ధర్మమయంగా మారాలి. భాగవత పురాణం. దీనిలో 18,000 శ్లోకాలున్నాయి. వేదవ్యాసుని వలన సుకునికి, సుకుని వలన పరీక్షిత్ మహారాజుకి తెలియజేయబడింది. 12 స్కందాలలో మహావిష్ణు అవతారాలు, శ్రీకృష్ణ జననము, లీలా చరితాలు వివరించబడ్డాయి. భాగవతం 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 అని గబగబా చదివితే మనం బాగవుతామని వస్తుంది. అలాంటిది ఈ గ్రంథాన్ని పఠిస్తే ఇంకెంత పుణ్యం లభిస్తుంది. ప్రేమ, భక్తి, లీల, ఈ 3 పదాలకు జీవాంత రూపం శ్రీకృష్ణుడు.
ఆ కృష్ణ భక్తి మహిమను అమృతధారలా ప్రవహింపచేసిన దివ్య గ్రంథం భాగవత పురాణం. ఇది కేవలం పురాణం కాదు, ఇది భక్తి మార్గానికి పరాకాష్ట. భాగవత పురాణం వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత శ్రేష్టమైన స్థానం పొందింది. సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు వినిపించిన ఈ పురాణం మరణ భయాన్ని కూడా భక్తితో జయించొచ్చనే సందేశాన్ని ఇస్తుంది. భక్తి ఉంటే మరణం కూడా అమృతమే. భాగవత పురాణంలో కృష్ణుడు కేవలం అవతారం కాదు, అతడే పరబ్రహ్మ. బాలలీలలు, రాసలీలలు, ప్రతి లీల భక్తికి కొత్త అర్థాన్ని ఇస్తుంది. దేవుడు దూరంలో కాదు, మన దగ్గరే ప్రేమలా ఉంటాడు. భాగవత పురాణం నవవిధ భక్తి మార్గాలను స్పష్టంగా బోధిస్తుంది. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. భక్తికి ఒక్క మార్గం కాదు, ప్రతి హృదయానికి ఒక దారి. ప్రహ్లాదుడు పిల్లవాడైన భక్తిలో అచంచలమైనవాడు. ధ్రువుడు అహంకారంతో మొదలై భక్తితో ముగిసిన ప్రయాణం. గజేంద్రుడు ఆర్తితో పిలిస్తే భగవంతుడు పరిగెత్తుకొచ్చాడనే నిరూపణ. భక్తుడి పిలుపుకు భగవంతుడు ఆలస్యం చేయడు. జ్ఞానం ఉన్నా అహంకారం ఉంటే మోక్షానికి దూరంగా ఉంటాం. కర్మ ఉన్నా భక్తి లేకపోతే శాంతి ఉండదు. భక్తి ఉన్న చోట జ్ఞానం, కర్మ స్వయంగా శుద్ధమవుతాయి. భక్తి అన్నిటికీ మూలం. ఈ రోజుల్లో మనుషులు ఒంటరితనంలో, ఒత్తిడితో జీవిస్తున్నారు. భాగవత పురాణం ప్రకారం భగవంతునితో స్నేహం చేయండి. కృష్ణుణ్ణి స్నేహితుడుగా భావించినప్పుడు ఎవ్వరూ ఒంటరిగా ఉండరు. భాగవత పురాణం మనకు ఒకటే చెబుతుంది: ప్రేమతో పిలిస్తే భగవంతుడు తప్పక వస్తాడు. ఆ ప్రేమే భక్తి, ఆ భక్తే మోక్ష మార్గం. భవిష్య పురాణం. దీనిలో 14,500 శ్లోకాలు కలవు. ఇది సూర్య భగవానునిచే మనువుకు సూర్యోపాసన విధి, అగ్నిదేవతారాధన విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి. ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలం, భవిష్యత్తులో జరగబోవు విషయాల వివరణ ఇందు తెలుపబడినది. గతం, వర్తమానం, భవిష్యత్తు. కాలమనే ప్రవాహంలో ధర్మం ఎలా మారుతుంది? మనిషి జీవితం ఎటు సాగుతుంది? ఈ ప్రశ్నలకు పౌరాణిక దృష్టితో సమాధానం చెప్పే అత్యంత ప్రత్యేకమైన గ్రంథమే భవిష్య పురాణం. ఈ భవిష్య పురాణం అష్టాదశ మహాపురాణాలలో కాలతత్వాన్ని ప్రధానంగా విశ్లేషించిన పురాణం. ఈ పురాణం పేరు చెప్పినట్లే భవిష్య కాలానికి సంబంధించిన సూచనలు, ధర్మ మార్గదర్శకాలు మనకు ఇస్తుంది. ఇది భయపెట్టే జ్యోతిష్యం కాదు, జాగ్రత్తగా జీవించమని చెప్పే బోధ. భవిష్య పురాణం ప్రకారం కాలం రేఖ కాదు, చక్రం. అదే కాలచక్రం. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇలా ధర్మం క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది, కానీ పూర్తిగా నశించదు. అది రూపం మార్చుకుంటూ ఉంటుంది. కాలాలు మారినా ధర్మం నిలుస్తుంది. కలియుగంలో కొన్ని లక్షణాల గురించి స్పష్టంగా వర్ణించబడ్డాయి. ఏమంటే లోభం పెరుగుతుందని, సత్యం తగ్గుతుందని, ధనం విలువ పెరుగుతుంది, ధర్మం మాటల్లోనే మిగులుతుంది. కానీ ఇది నిరాశ కోసం కాదు, అంటే భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటారు అనే దానికోసమే. కలియుగంలో గొప్ప యజ్ఞాలు కష్టం, తపస్సులు చేయడం అంతకన్నా కష్టం. అందుకే భవిష్య పురాణం మనకి ఏం చెప్తుందంటే, సత్యం మాట్లాడండి, దయ చూపించండి, భగవన్నామ స్మరణ చేయండి. ఇవే కలియుగంలో ఉన్న ధర్మాలు. చిన్న పంచి పనులే గొప్ప ఫలితాలు ఇస్తాయి. ఈ పురాణంలో రాజులు, పాలకులు, సమాజ మార్పుల గురించి చర్చ ఉంటుంది. అధర్మ పాలన సమాజాన్ని ఎలా పాడు చేస్తుందో, ధర్మపాలన ఎలా అభివృద్ధి చేస్తుందో స్పష్టంగా చెప్తుంది. సమాజ భవిష్యత్తు పాలనపై ఆధారపడి ఉంటుంది కాబట్టి. భవిష్య పురాణం నిరాశతో ముగియదు.
కలియుగ అంత్యంలో ధర్మాన్ని పునఃస్థాపన చేసేందుకు కల్కి అవతారం సంభవిస్తుందని చెబుతుంది. ఇది అధర్మం శాశ్వతం కాదనే ఆశనిస్తుంది. ఎందుకంటే చీకటి ఎంతున్నా ఉదయం తప్పదు. ఈ రోజుల్లో మనుషులు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. భవిష్య పురాణం ఏం చెప్తుందంటే రేపటి గురించి ఆలోచించడం కాదు, ఈ రోజున ధర్మంగా ఎలా జీవించాలో ఆలోచించండి అని చెప్తుంది. ఈ భవిష్య పురాణం మనకిచ్చే సందేశం ఒక్కటే, భవిష్యత్తు భయానికి కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి సిద్ధమవ్వాలి. ఈ క్షణాన్ని ధర్మంతో నింపితే రేపు స్వయంగా అదే వెలుగుతుంది. బ్రహ్మపురాణం, దీనినే ఆది పురాణం లేదా సూర్య పురాణం అంటారు. దీనిలో 10,000 శ్లోకాలున్నాయి. బ్రహ్మచే దక్షునికి వివరించబడింది. శ్రీకృష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణన, వర్ణధర్మాలు, ధర్మాచరణలు, స్వర్గ నరకాల గురించి ఇందులోనే వివరించబడ్డాయి. భారతీయ పురాణ సాహిత్యంలో సృష్టి ఆరంభ రహస్యాలను అత్యంత విశదంగా వివరించిన మహత్తర గ్రంథం బ్రహ్మపురాణం. ఈ పురాణం మనకు భూమి ఎలా ఏర్పడింది, లోకాలు ఎలా సృష్టించబడ్డాయి, ధర్మం ఎందుకు అవసరం అనే మూల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. బ్రహ్మపురాణం అష్టాదశ మహాపురాణాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన గ్రంథం. బ్రహ్మదేవుడు సృష్టికర్తగా ఎలా అవతరించాడు, ఆయన సృష్టి వెనుక ఉన్న దైవ సంకల్పం ఏంటి అనే విషయాలు ఈ పురాణంలో ప్రధానంగా వస్తాయి. ఇది కేవలం సృష్టి కథ కాదు, ఇది ధర్మజీవనానికి పునాది. ఆది కాలంలో ఏదీ లేదు, ఆకాశం లేదు, భూమి లేదు, కాలము లేదు. ఆ సమయంలో పరబ్రహ్మ స్వరూపమైన విష్ణువు యోగ నిద్రలో ఉన్నారు. ఆ నాభి నుండి పద్మం ఉద్భవించింది. ఆ పద్మంలో జన్మించిన వాడే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు పంచభూతాలను సృష్టించాడు: భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. ఇదే సృష్టి ఆరంభం. సృష్టి యాదృచ్ఛికంగా జరిగింది కాదు, దైవ సంకల్ప ఫలితం. బ్రహ్మపురాణం ప్రకారం 14 లోకాలున్నాయి. 7 పైలోకాలు, 7 పాతాళ లోకాలు. దేవతలు, ఋషులు, మనుషులు, పశుపక్షాదులు అందరూ ఈ సృష్టిలో భాగమే. ప్రతి జీవికి తన తన కర్మ ప్రకారం స్థానం లభిస్తుంది. ఎవ్వరూ తక్కువ కాదు, కర్మే స్థానాన్ని నిర్ణయిస్తుంది. బ్రహ్మపురాణంలో రాజధర్మానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. రాజు అంటే కేవలం పాలకుడు కాదు, ప్రజలకు తండ్రి. న్యాయం, కరుణ, ధర్మం ఈ 3 గుణాలు ఉన్నప్పుడే రాజ్యం సుఖ సమృద్ధితో ఉంటుంది, పాలన ధర్మంతో ఉంటుంది. బ్రహ్మపురాణం దాన ధర్మాన్ని అత్యంత గొప్పగా వర్ణిస్తుంది. అన్నదానం అత్యుత్తమ దానం అని చెబుతుంది. గంగా, నర్మదా, గోదావరి వంటి పుణ్య నదుల మహిమను వివరిస్తుంది. ఇచ్చే మనిషే మనిషికి మహాత్ముడిగా నిలబెడుతుంది అని చెప్తుంది. ఈ రోజుల్లో మనిషి సృష్టిని వినియోగించుకుంటున్నాడు, కానీ కాపాడుకోవడం మర్చిపోయాడు. బ్రహ్మపురాణం ప్రకారం ప్రకృతిని గౌరవించాలి, ధర్మంతో జీవించాలి, కర్మలను జాగ్రత్తగా చేయాలి. బ్రహ్మపురాణం మనకు గతాన్ని కాదు, మన భవిష్యత్తును చూపిస్తుంది. సృష్టిని గౌరవించండి, ధర్మాన్ని ఆచరించండి, అదే బ్రహ్మపురాణ సందేశం. బ్రహ్మాండ పురాణం, దీనిలో 12,000 శ్లోకాలున్నాయి. ఈ పురాణం బ్రహ్మచే మరీచికి చెప్పబడింది. దీనిలో రాధాదేవి, శ్రీకృష్ణుడు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు, శివకృష్ణ స్తోత్రాలు, గాంధర్వం, ఖగోళ శాస్త్రం మరియు స్వర్గ నరకాల వివరణ గురించి కూడా ఇందులో చెప్పబడింది. అణువు నుంచి అనంత విశ్వం వరకు అన్నీ ఒకే దివ్య క్రమంలో నడుస్తున్నాయా? ఆ క్రమానికి మూలమేమిటి? ఈ ప్రశ్నలకు సృష్టి విశ్వతత్వాల దృష్టితో సమాధానమిచ్చే మహాగ్రంథమే బ్రహ్మాండ పురాణం. ఇది కేవలం పురాణం కాదు, ఇది విశ్వ దర్శన గ్రంథం. ఈ బ్రహ్మాండ పురాణం అష్టాదశ మహాపురాణాలలో విశ్వ నిర్మాణాన్ని సమగ్రంగా వివరించిన గ్రంథం.
బ్రహ్మాండం అంటే బ్రహ్మ ప్లస్ అండం, సృష్టి గర్భం. ఈ పురాణం మనకి మనము విశ్వము వేరు కాదు అనేది చెప్తుంది. ఈ బ్రహ్మాండ పురాణం ప్రకారం విశ్వం అనేక లోకాల సమాహారం. లోకాలు, గ్రహాలు, కాలచక్రం, యుగాల ప్రవాహం అన్నీ ఒక దైవ నియమంలో సమన్వయంగా నడుస్తాయి. ఇక్కడ యాదృచ్ఛికం ఏమీ లేదు, అన్నీ కారణ ఫలక్రమమే. కాలం ఇక్కడ రేఖ కాదు, చక్రం. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు మారినా ధర్మసూత్రం మారదు. కాలం మనల్ని నడిపించదు, మన కర్మలే మన కాలాన్ని నిర్ణయిస్తాయి. కాలానికి లోబడి కాదు, ధర్మానికి లోబడి మనం జీవించాలి. ఈ బ్రహ్మాండ పురాణంలోని అత్యంత పవిత్ర భాగం లలితా సహస్రనామం. దేవిని సృష్టి శక్తిగా, కరుణామూర్తిగా, జ్ఞానస్వరూపంగా వర్ణిస్తుంది. శక్తి లేకుండా శివుడు నిశ్చలుడే. శక్తి ప్లస్ జ్ఞానం సృష్టి. మనకి ఈ బ్రహ్మాండ పురాణం ధర్మం వ్యక్తిగతం కాదు, విశ్వం ధర్మం అనే చెప్తుంది. మన చర్యలు కేవలం మనకే కాదు, విశ్వ సమతుల్యతపై ప్రభావం చూపుతాయి. మోక్షం అంటే విశ్వంతో ఏకీభవించడమే. నీవు మారితే విశ్వం మారుతుంది. ఈ రోజుల్లో మనిషి తనని తాను విశ్వం నుంచి వేరు చేసుకుంటున్నాడు. మనకి బ్రహ్మాండ పురాణం ఏం చెప్తుంది అంటే, ప్రకృతిని గౌరవించండి, జీవులను గౌరవించండి, ధర్మంతో జీవించండి. అది వ్యక్తిగత శాంతికే కాదు, విశ్వశాంతికి మార్గం. ఇది మనకి చెప్పే ఒకే ఒక సత్యం ఏంటంటే, విశ్వం బయట కాదు, మనలోనే ఉంటుంది. ఆ విశ్వధర్మంతో మనం జీవితం నడిస్తే ప్రతి క్షణం దివ్య అనుభూతిగా మారుతుంది. బ్రహ్మవైవర్త పురాణం. దీనిలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. సావర్ణుడిచే నారదుడికి చెప్పబడింది. స్కంద, గణేశ, రుద్ర, శ్రీకృష్ణుల వైభవము, సృష్టికర్త బ్రహ్మ, సృష్టికి కారణమైన ఈ ప్రకృతి మరియు దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచశక్తుల ప్రభావం గురించి వివరించబడింది. ప్రేమే పరమతత్వం, ఆ ప్రేమే భగవంతుడు. కృష్ణతత్వాన్ని అత్యంత మధురంగా ప్రేమతో నిండిన రూపంలో ఆవిష్కరించిన మహాగ్రంథం బ్రహ్మవైవర్త పురాణం. ఇది భక్తిని బోధించడం మాత్రమే కాదు, ప్రేమగా జీవించడం నేర్పుతుంది. బ్రహ్మవైవర్త పురాణం అష్టాదశ మహాపురాణాలలో కృష్ణ భక్తిని కేంద్రంగా చేసుకున్న పురాణం. ఇక్కడ కృష్ణుడు ఒక అవతారం కాదు, పరబ్రహ్మ స్వరూపంగా వర్ణించబడతారు. ఈ పురాణం పేరు సూచించేదే బ్రహ్మవైవర్తం, సృష్టి పరిణామం. సృష్టి అంతా కృష్ణలీలే. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం నారాయణుడు కూడా కృష్ణుడి నుండే ఉద్భవించాడు. అన్ని అవతారాలకు మూలం కృష్ణుడే. అందుకు ఈ పురాణంలో కృష్ణుడి నామం అత్యంత పవిత్రంగా ప్రతిధ్వనిస్తుంది. కృష్ణుడు కథ కాదు, తత్వం. ఈ పురాణంలో రాధాకృష్ణుల తత్వం అత్యంత విశిష్టం. రాధ భక్తి స్వరూపం, కృష్ణుడు పరమాత్మ స్వరూపం. ఈ ఇద్దరి ఐక్యం ఆత్మ పరమాత్మ ఏకత్వాన్ని సూచిస్తుంది. భక్తి లేకుండా దైవానుభూతి లేదు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం భక్తి అంటే భయం కాదు, దేవుడిని చూసి దండం పెట్టుకోవడం కూడా కాదు, ప్రేమించడమే భక్తి. కృష్ణుడు శిక్షించే రాజు కాదు, హృదయాన్ని దోచుకునే స్నేహితుడు. ప్రేమే పరమ సాధన. గోపికలు శాస్త్రం తెలిసిన వాళ్ళు కాదు, కానీ ప్రేమ తెలిసిన వాళ్ళు. వాళ్ళ భక్తి గణితం కాదు, హృదయ ప్రవాహం. అందుకే కృష్ణుడు వాళ్ళ ప్రేమకు బానిసయ్యాడు. భావమే భక్తికి ప్రాణం. ఈ రోజుల్లో మనుషులు దేవుణ్ణి భయంతో గుర్తు చేసుకుంటున్నారు. బ్రహ్మవైవర్త పురాణంలో భగవంతునితో స్నేహం చేయండి, ప్రేమతో చేసిన పని పూజగా మారుతుంది అని చెబుతోంది. మనకు ఒకే సత్యం, దేవుడు దూరంలో కాదు, ప్రేమతో ఉన్నాడు. ఆ ప్రేమతో జీవితాన్ని నింపితే ప్రతి క్షణం కృష్ణలీలే అవుతుంది. వరాహ పురాణం. దీనిలో 24,000 శ్లోకాలున్నాయి. దీనిని వరాహావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువుచే భూదేవికి చెప్పబడింది. దీనిలో విష్ణుమూర్తి ఉపాసనా విధానం ఎక్కువగా కలదు. పరమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రము,
వ్రతకల్పములు, పుణ్యక్షేత్ర వర్ణనలు ఈ పురాణములో కలవు. భూమిని తన దంతాలపై ఎత్తి లోకాన్ని రక్షించిన దివ్యావతారం వరాహుడు. ఆ వరాహ అవతార మహిమను, భూమితత్వాన్ని, ధర్మరక్షణ సారాన్ని విశదంగా చెప్పిన మహాగ్రంథం వరాహ పురాణం. ఇది కేవలం అవతార కథ కాదు, ఇది భూమి దైవ సంబంధ గ్రంథం. ఈ వరాహ పురాణం వైష్ణవ సాంప్రదాయానికి చెందిన అత్యంత ప్రాముఖ్యమైన పురాణాలలో ఒకటి. ఇందులో శ్రీ మహావిష్ణువు వరాహావతారంలో భూదేవిని రక్షించిన కథ కేంద్రంగా ఉంటుంది. భూమి కూడా దైవ స్వరూపమే అని మనకి ఈ పురాణం మనకి గుర్తు చేస్తుంది. ప్రకృతి రక్షణ ఈజ్ ఈక్వల్ టు ధర్మరక్షణ. హిరణ్యాక్షుడు అనే అసురుడు భూమిని సముద్రంలో ముంచివేయగా విష్ణువు వరాహ అవతారంగా అవతరించాడు. అసురుణ్ణి సంహరించి భూమిని తన దంతాలపై ఎత్తి సురక్షితంగా నిలిపాడు. ఈ దృశ్యం దైవకరుణకు అమర చిహ్నం. అంటే ధర్మం ప్రమాదంలో పడితే దైవం తప్పక స్పందిస్తుంది. వరాహ పురాణంలో భూదేవి కేవలం గ్రహం కాదు, ఆమె తల్లి, పోషకురాలు, సహనానికి ప్రతీక. భూమిని గౌరవించడం అంటే జీవితాన్ని గౌరవించడమే. ప్రకృతి పట్ల కృతజ్ఞతే భక్తి. వరాహ పురాణం దాన ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. అన్నదానం, గోదానం, భూదానం ఇవన్నీ మహాపుణ్య కార్యాలు అని చెబుతుంది. వ్రతాలు కూడా మనస్సు నియంత్రణకు సాధనలుగా పేర్కొంటుంది. ఇచ్చే గుణమే మనిషిని మహాత్ముడిగా చేస్తుంది. ఈ పురాణంలో తీర్థయాత్రల మహిమ విశదంగా వర్ణించబడింది. భూమి మీద ఉన్న పుణ్యక్షేత్రాలు దైవ సాన్నిధ్యంతో పవిత్రమయ్యాయని చెబుతుంది. ఈ రోజుల్లో మనిషి భూమిని వినియోగిస్తున్నాడు కానీ రక్షించడం మర్చిపోతున్నాడు. వరాహ పురాణం మనకేం చెప్తుంది అంటే ప్రకృతిని కాపాడడం ధర్మకార్యం. నీరు, నేల, అడవులు ఇవి దైవ ప్రసాదాలు. మనకి ఈ వరాహ పురాణం ఇచ్చే ఒక గొప్ప సత్యం ఏంటంటే భూమి మనది కాదు, మనము భూమి వాళ్ళం. ఆ భూమిని గౌరవించి కాపాడితే దైవ కృప తప్పక లభిస్తుంది అని ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది ఈ వరాహ పురాణం. వామన పురాణం, దీనిలో 10,000 శ్లోకాలు ఉన్నాయి. పులస్త్య ఋషి నారద మహర్షికి ఉపదేశించారు. శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణం, శివ గణేశ, కార్తికేయ చరిత్రలు, భూగోళము, ఋతువుల వర్ణన వివరించబడింది. చిన్న రూపంలో వచ్చి 3 లోకాలను కొలిచిన దివ్య అవతారం వామనుడు. అహంకారాన్ని వినయంతో జయించిన ఆ మహావిష్ణువు లీలను అద్భుతంగా వివరించిన గ్రంథం వామన పురాణం. ఇది కేవలం అవతార కథ మాత్రమే కాదు, ఇది వినయ మహిమగాథ. వామన పురాణం వైష్ణవ సంప్రదాయానికి చెందిన మహాపురాణాలలో ఒకటి. ఇందులో వామన అవతారం ద్వారా ధర్మం ఎలా నిలబడుతుందో, అహంకారం ఎలా కరుగుతుందో వివరిస్తారు. ఇది మనకు శక్తి కన్నా వినయం గొప్పదని తెలియజేస్తుంది. వినయమే నిజమైన మహత్యం. బలిచక్రవర్తి అసుర వంశానికి చెందినవాడు, ధర్మనిష్ఠుడు. దానం అతని స్వభావం, వాగ్దానం అతనికి ప్రాణం. అంత రాజ్యంలో అన్యాయం అనేది లేకుండా పరిపాలించాడు. పేదరికం కూడా లేదు. ధర్మం వంశానికి కాదు, గుణానికి వర్తిస్తుంది. దేవతల కోరిక మేరకు విష్ణువు వామనుడుగా అవతరించాడు. బలిని ఆశ్రయించి 3 అడుగుల భూమిని అడిగాడు. మొదటి అడుగు భూమి, రెండవ అడుగు ఆకాశం. 3వ అడుగుకు స్థలం ఎక్కడ? బలి తన శిరస్సును చూపించాడు. అహంకారం కరిగిన చోటే దైవ కృప ప్రవర్తిస్తుంది. బలి చక్రవర్తి తన సర్వస్వాన్ని వామనుడికి అర్పించాడు. అతని వినయం చూసి విష్ణువు ప్రసన్నుడయ్యాడు. బలిని పాతాళ లోకానికి రాజుగా చేసి తానే ద్వారపాలకుడయ్యాడు. త్యాగానికి ఎప్పుడూ నష్టం ఉండదు. వామన పురాణ ప్రకారం అహంకారంతో ఉన్న చోట విజయం నిలవదు. శక్తి పెరిగినప్పుడే వినయం కూడా పెరగాలి. నిజమైన భక్తుడు తనను తాను చిన్నవాడిగా భావిస్తాడు. వినయమే భక్తికి అలంకారం. ఈ రోజుల్లో అధికారం, విజయం మనుషుల్ని అహంకారానికి నెట్టేస్తున్నాయి. వామన పురాణం ప్రకారం విజయాన్ని మోసుకునేటప్పుడు వినయాన్ని కూడా విడవకుండా ఉండాలి.
నిలకడైన విజయానికి అదే రహస్యం. వామన పురాణం మనకు ఒకే సత్యాన్ని చెబుతుంది. ఎక్కువ కావాలనుకునేవాడు చిన్నవాడు, తక్కువలో తృప్తి పడేవాడే మహానుభావుడు. ఆ వినయాన్ని మన జీవితంలోకి తీసుకువస్తే దైవ కృప తప్పక లభిస్తుంది. వాయు పురాణం. దీనిలో 24,000 శ్లోకములు కలవు. ఇది వాయుదేవునిచే చెప్పబడింది. దీనిలో శివభగవానుని మహత్యము, కాలమానము, భూగోళము, సౌరమండల వర్ణనము చెప్పబడినవి. కనబడకపోయినా జీవానికి ప్రాణం పోసేది వాయువు. ఆ వాయుతత్వం సృష్టి, కాల, ప్రళయ రహస్యాలు, వంశావళులు, ధర్మ మార్గాలను అత్యంత ప్రాచీనంగా వివరించిన గ్రంథం వాయుపురాణం. ఇది కేవలం పురాణం కాదు, ఇది కాల ప్రవాహానికి సాక్ష్య గ్రంథం. వాయుపురాణం అత్యంత పురాతన పురాణాలలో ఒకటి. కొన్ని సాంప్రదాయాలలో దీనిని శివ సంబంధ పురాణంగా కూడా గుర్తిస్తారు. ఈ పురాణంలో సృష్టి ఆరంభం, యుగాల క్రమం, రాజులు, ఋషుల వంశాలు, ధర్మ పరిణామం విస్తృతంగా వివరించబడ్డాయి. కాలం మారినా ధర్మసూత్రం మారదు. వాయువు కేవలం గాలి కాదు, అది ప్రాణశక్తి. ప్రతి శ్వాసలో వాయువు జీవాన్ని నడిపిస్తాడు అని వాయుపురాణం చెబుతుంది. విశ్వమంతా ఒకే శ్వాసతో నడుస్తోంది. వాయుపురాణం ప్రకారం సృష్టి, స్థితి, లయ కాలచక్రంలో జరుగుతాయి. ప్రళయం అంటే సర్వనాశనం కాదు, విశ్రాంతి తర్వాత పునఃసృష్టి. ప్రతి యుగాంతం కొత్త యుగానికి ద్వారం, అంతం అనేది మరో ఆరంభానికి. ఈ పురాణంలో సూర్యవంశం, చంద్రవంశం వివరంగా చెప్పబడతాయి. రాజులు ఎలా పాలించారు, ధర్మం ఎప్పుడు నిలిచింది, ఎప్పుడు క్షీణించింది, ఈ ప్రశ్నలకు చరిత్ర, ధర్మ మిశ్రమంగా సమాధానాలు ఇస్తుంది ఈ వాయుపురాణం. వాయుపురాణంలో శివతత్వం గాఢంగా కనిపిస్తుంది. వాయువు ప్రాణం, శివుడు చైతన్యం. యోగం అంటే ఈ రెండిటికి ఐక్యం. ప్రాణాయామం, ధ్యానం ద్వారా మనసు శుద్ధి అవుతుందని ఈ పురాణం చెబుతోంది. ప్రాణ నియంత్రణే మనోనియంత్రణ. ఈ రోజుల్లో మనుషులు వేగంగా జీవిస్తున్నారు, కానీ శ్వాసను మర్చిపోతున్నారు. వాయుపురాణం ప్రకారం ఆగి శ్వాసించండి, శాంతిగా ఆలోచించండి, ధర్మంతో నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం, శాంతి, స్పష్టత, ఈ మూడింటికి మూలం సరైన శ్వాస. శ్వాస ఉన్నంత వరకు సాధనకు అవకాశం ఉంది. ఆ శ్వాసను ధర్మంతో నింపితే జీవితం దైవయాత్రగా మారుతుంది అని వాయుపురాణం మనకు చెప్పే సత్యం. విష్ణు పురాణం. ఇందులో 23,000 శ్లోకాలున్నాయి. పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించారు. విష్ణు మహత్యము, శ్రీకృష్ణ, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వివరించబడ్డాయి. ధర్మం క్షీణించినప్పుడల్లా లోకాలను రక్షించడానికి భగవంతుడు అవతరిస్తాడని మనకు స్పష్టంగా బోధించిన మహాగ్రంథం విష్ణు పురాణం. ఈ పురాణం పాలన, పరిరక్షణ, ధర్మస్థాపన, ఈ 3 తత్వాలను సంపూర్ణ రూపం. విష్ణు పురాణం అష్టాదశ మహాపురాణాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్రంథం. ఇది సృష్టి, స్థితిలయలలో స్థితి అనే దశను వివరిస్తుంది. లోకాలను పాలించే విష్ణుతత్వం మన జీవితంలో ఎలా ఉంటుందో చూపిస్తుంది. విష్ణువు కేవలం దైవం కాదు, ధర్మానికి ప్రతిరూపం. లోకాల్లో సమతుల్యత భంగం చెందినప్పుడు ఆయన కరుణతో అవతరిస్తారు. విష్ణు పురాణం ప్రకారం పాలన అంటే బలం కాదు, ధర్మంతో కూడిన కరుణ. నిజమైన శక్తి రక్షణలోనే ఉంటుంది. విష్ణు పురాణంలో దశావతారాల గాథ స్పష్టంగా వర్ణించబడింది. మత్స్యుడు వేదరక్షణ, కూర్మం సముద్రమదనం, వరాహం భూమి ఉద్ధరణ, నరసింహుడు భక్తరక్షణ, వామనుడు అహంకార నాశనం, పరశురాముడు అధర్మ సంహారం, రాముడు రాజధర్మ ఆదర్శం, కృష్ణుడు ప్రేమ భక్తి పరాకాష్ట, బుద్ధుడు కరుణ మార్గం, కల్కి ధర్మ పునఃస్థాపన. ధర్మం నిలవాలంటే దైవం ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటుంది. విష్ణు పురాణం రాజధర్మాన్ని అత్యంత స్పష్టంగా వివరించింది. రాజు అంటే సేవకుడు, ప్రజల సుఖమే రాజు సుఖం. అలాగే గృహస్థ ధర్మం కూడా కుటుంబ బాధ్యతలు ధర్మంతో నిర్వహించాలి.
బాధ్యతే భక్తి. విష్ణు పురాణం ప్రకారం కర్మని ఎవ్వరూ తప్పించుకోలేరు. మంచి కర్మ శాంతినిస్తుంది, చెడు కర్మ బాధనిస్తుంది. కానీ భక్తితో కూడిన కర్మ మోక్షానికి దారి తీస్తుంది. కర్మను భక్తితో కలిపితే మోక్ష మార్గం అవుతుంది. ఈ రోజుల్లో పాలన, ఉద్యోగం, కుటుంబం అన్నిటిలో ఒత్తిడి. విష్ణు పురాణం ధర్మంతో పనిచేస్తే మనసుకు ప్రశాంతత ఉంటుంది అని చెబుతుంది. నిజాయితీ, బాధ్యత, కరుణ ఇవే విష్ణుతత్వం. విష్ణు పురాణం మనకు ఒకే ఒక సత్యాన్ని నేర్పిస్తుంది. ధర్మం నిలిచినంత కాలం లోకం నిలుస్తుంది. ఆ ధర్మాన్ని కాపాడేవాడే విష్ణువు. అగ్ని పురాణం. దీనిలో 15,400 శ్లోకాలున్నాయి. దీనిని అగ్ని భగవానునిచే వశిష్ఠునకు చెప్పబడింది. దీనిలో శివ, గణేశ, దుర్గా భగవద్ ఉపాసన, వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, లౌకిక ధర్మములు, రాజకీయము, భూగోళ ఖగోళ శాస్త్రాలు, జ్యోతిష్యం మొదలగు విషయాల గురించి చెప్పబడింది. జ్ఞానం, శుద్ధి, మార్పు ఈ 3 లక్షణాలకు ప్రతీక అగ్ని. ఆ అగ్నితత్వాన్ని కేంద్రంగా చేసుకొని జీవితానికి అవసరమైన విద్యలు, ధర్మాలు, విధానాలను సమగ్రంగా బోధించిన మహాగ్రంథమే అగ్ని పురాణం. ఇది ఒక పురాణం కాదు, ఇది జీవన విజ్ఞాన సర్వస్వం. అగ్ని పురాణం అష్టాదశ మహాపురాణాలలో అత్యంత విస్తృతమైన విషయాలను ఒక చోట చేర్చిన గ్రంథం. అగ్నిదేవుడు వశిష్ఠ మహర్షికి ఈ పురాణాన్ని చెప్పినట్లు చెప్పబడుతుంది. అందుకే ఇది జ్ఞానానికి అగ్నికణం లాంటిది, అగ్నిదేవతలకు మానవులకు మధ్యవర్తి. యజ్ఞాలలో అగ్ని ద్వారా సమర్పించినది దేవతలకు చేరుతుందని వేదాలు చెబుతాయి. అగ్ని పురాణం కూడా శుద్ధి లేకుండా ఉన్నతికి మార్గం లేదు అని చెబుతోంది. అగ్ని పురాణం ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఒక్క భక్తి మాత్రమే కాదు, రాజధర్మం, శాస్త్రాలు, ఆయుధ విద్య, వైద్య, విజ్ఞానం, వాస్తుశాస్త్రం, శిల్పకళలు, సంగీతం, నాట్యం, ధనుర్విద్య ఇవన్నీ వివరించబడ్డాయి. అంటే ఇందులో జ్ఞానం సమగ్రంగా ఉండాలి అని. అగ్ని పురాణం రాజులకు స్పష్టంగా ఏం చెబుతుంది అంటే రాజు అంటే భోగవంతుడు కాదు, బాధ్యత వహించే సేవకుడు. న్యాయం, పన్నుల సమతుల్యత, సైన్య నిర్వహణ అన్నింటిలో ధర్మం అవసరం. పాలన అనేది ధర్మంతో నడవాలి అని అగ్ని పురాణం చెబుతోంది. ఈ పురాణంలో వ్రతాలు, పూజా విధానాలు సులభంగా వివరించబడ్డాయి. విధి కంటే భావానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. పూజ అనేది మనస్సు శుద్ధి చేసుకునే సాధన. మోక్షం అంటే లోకం విడిచిపోవడం కాదు, మనలోని అజ్ఞానాన్ని కాల్చివేయడం. ఆ అజ్ఞానాన్ని దహనం చేసే అగ్ని జ్ఞానాగ్ని. జ్ఞానమే మోక్షానికి దారి. ఈ రోజుల్లో సమాచారం ఎక్కువ, వివేకం తక్కువ. అగ్ని పురాణం మనకేం చెబుతుందంటే జ్ఞానం మాత్రమే కాదు, దాన్ని ఆచరించాలి. కళ, విజ్ఞానం, ధర్మం ఈ 3 సమతుల్యంగా ఉంటేనే జీవితం సుఖమయమవుతుంది. అగ్ని పురాణం మనకు ఒకే మాట చెబుతోంది, శుద్ధమైన జ్ఞానం జీవితాన్ని వెలిగిస్తుంది. ఆ జ్ఞానాగ్నిని మనలో వెలిగించుకుందాం. నారద పురాణం. ఇందులో 25,000 శ్లోకాలున్నాయి. నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతన అను 4 బ్రహ్మమానస పుత్రులకు చెప్పారు. అతి ప్రసిద్ధి చెందిన వేదపాదస్తవము అంటే శివస్తోత్రము ఇందులోనే ఉంది. వేదాంగాలు, వ్రతాలు, బదరి, ప్రయాగ, వారణాసి క్షేత్రాల వర్ణన ఇందులో చెప్పబడ్డాయి. లోకమంతా తిరుగుతూ భగవన్నామాన్ని ప్రచారం చేసిన దివ్య ఋషి నారదుడు. ఆ నారదుడు బోధించిన భక్తి తత్వాన్ని సులభంగా, సరళంగా మనకు అందించిన గ్రంథం నారద పురాణం. నారద పురాణం భక్తి ప్రధాన పురాణాల్లో అత్యంత ముఖ్యమైంది. ఇది విష్ణు భక్తిని, నామస్మరణ శక్తిని, సనాతన ధర్మ మార్గాన్ని స్పష్టంగా బోధిస్తుంది. నారదుడు అంటే కలహకారకుడు కాదు, భక్తి ప్రచారకుడు. నారదుడు దేవలోకాలు, మానవలోకాలు, అసురలోకాలు అన్నింటిలోనూ తిరుగుతారు. ఒకే సందేశం ఇస్తారు, భగవంతుని నామమే శాశ్వతం,
వీణ పట్టుకొని నారాయణ నారాయణ అని పాడుతూ హృదయాలను కదిలించే మహర్షి. భక్తి ఎక్కడైనా విస్తరించాలి అని కోరుకునే మహాపురుషుడు. నారద పురాణం నామస్మరణను అత్యంత గొప్ప సాధనగా చెబుతుంది. కలియుగంలో యజ్ఞాలు కష్టం, తపస్సులు కష్టం, కానీ నామస్మరణ సులభం. ఒక్క నారాయణ నామం 1,00,000 పాపాలను హరించగలదని ఈ పురాణం స్పష్టంగా చెప్తుంది. నామమే ఒక నౌక. కలియుగ సముద్రాన్ని దాటాలంటే ఆ నామాన్ని పట్టుకోవడమే మార్గం. నారద పురాణం చెబుతుంది, వివిధ ముఖ్యమైన విధానాలలో ఎన్నున్నా వాటిలో భక్తిభావమే గొప్పదని. అవి వ్యర్థమైన పువ్వులెన్నున్నా, దీపం లేకున్నా మనసు శుద్ధిగా ఉంటే భగవంతుడు సంతోషిస్తాడు. భావమే భక్తికి ప్రాణం. నారద పురాణంలో ధర్మం అంటే కేవలం పూజ కాదు, సత్యం మాట్లాడటం, దయ చూపించడం, అహింస పాటించడం, పరుల పట్ల కరుణ కలిగి ఉండడం, ఇవన్నీ ధర్మమే. భక్తి ఉన్నవాడు సహజంగా ధర్మాత్ముడవుతాడు. భక్తి ధర్మాన్ని పెంచుతుంది. నారద పురాణంలో చిన్న చిన్న కథల ద్వారా గొప్ప సత్యాలను చెబుతారు. అహంకారంతో ఉన్నవాడు ఎలా పడిపోతాడు, వినయంతో ఉన్నవాడు ఎలా ఎదుగుతాడు, ఈ కథలను స్పష్టంగా చూపిస్తాయి. వినయం భక్తికి అలంకారం. ఈ రోజుల్లో మనుషులు సమయం లేదు, శాంతి లేదు, మనసుకు విశ్రాంతి లేదు అని చెబుతూ ఉంటారు. నారద పురాణం ప్రకారం కొన్ని నిమిషాలు భగవన్నామ స్మరణ చేసినా అది మన మనసుకు ఔషధంగా మారి ఆత్మకు ఆహారంగా ఇస్తుంది. నారద పురాణం చెప్పేది ఒకే ఒక మాట: కలియుగంలో నామస్మరణ కంటే గొప్ప సాధన లేదు. ఆ నామంతో జీవితాన్ని నింపితే శాంతి తప్పక లభిస్తుంది. స్కంద పురాణం. దీనిలో 81,000 శ్లోకములు కలవు. ఇది కుమారస్వామిచే చెప్పబడింది. ఇందులో ముఖ్యంగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని మహత్యము, ప్రదోష స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, రేవాఖండము అంటే సత్యనారాయణ వ్రతం ఇందులోనిదే, వెంకటాచల క్షేత్రము, జగన్నాథ క్షేత్రము, అరుణాచల క్షేత్రము, రామేశ్వర క్షేత్రము, గోకర్ణ క్షేత్రము, ప్రదోష పూజ, క్షిప్రానది మహాకాల మహత్యము మొదలగునవి ఇందులో కలవు. వీరత్వం, జ్ఞానం, నాయకత్వం ఈ 3 లక్షణాలకు దివ్య స్వరూపం స్కందుడు. ఆ స్కందస్వామి మహిమను, శైవ క్షేత్రాల వైభవాన్ని అత్యంత విస్తృతంగా వివరించిన మహాగ్రంథం ఈ స్కాంద పురాణం. ఇది కేవలం ఒక పురాణం కాదు, ఇది భారతదేశ పవిత్ర క్షేత్రాల మహాగాథ. స్కాంద పురాణం అష్టాదశ మహాపురాణాలలో అత్యంత పెద్దది. ఇది శివపార్వతుల కుమారుడైన కార్తికేయుణ్ణి కేంద్రంగా చేసుకొని శైవ సాంప్రదాయాన్ని విశదంగా వివరిస్తుంది. ప్రతి క్షేత్రం వెనుక ఒక కథ, ఒక ధర్మ సందేశం ఉంటుందని ఈ పురాణం చెబుతోంది. తారకాసుడి వధ కోసం స్కందుడు అవతరించాడు. ఆయన జన్మం సాధారణం కాదు, దైవ సంకల్ప ఫలితం. వెలుగు, జ్ఞానం, శక్తి ఈ 3 సమన్వయమే స్కందతత్వం. శక్తికి జ్ఞానం కలిస్తే విజయం ఖాయం. స్కందుడు దేవసేనాధిపతి. యుద్ధం అంటే కేవలం ఆయుధాలు కాదు, అధర్మంతో పోరాటం. అతని ఆయుధం వేలే కాదు, అది ధర్మ ప్రతీక. న్యాయం కోసం పోరాటమే ధర్మం. స్కాంద పురాణం శైవ క్షేత్రాల మహిమను వివరంగా చెబుతుంది. కాశీ, కాంచి, చిదంబరం, శ్రీశైలం, అరుణాచలం ప్రతి క్షేత్రం ఆత్మశుద్ధికి ఒక ద్వారం. క్షేత్ర దర్శనం మనసు మార్పుకు మార్గం. స్కాంద పురాణం మనకు భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు, సేవ, క్రమశిక్షణ, బాధ్యత ఇవే నిజమైన ఉపాసన అని చెబుతుంది. ధైర్యంగా, నిజాయితీగా జీవిస్తాడు స్కందుణ్ణి అనుసరించినవాడు. రోజుల్లో యువత దారి తప్పుతోంది. స్కాంద పురాణం ఏం చెబుతోందంటే, లక్ష్యం పెట్టుకోండి, క్రమశిక్షణ పాటించండి, ధర్మాన్ని విడవకండి. స్కందతత్వం నాయకత్వానికి అద్భుతమైన మార్గదర్శకం. స్కాంద పురాణం మనకు ఒకే మాట చెబుతుంది: ధర్మంతో కూడిన శక్తే నిజమైన విజయం. ఆ శక్తిని మనలో మేల్కొలిపితే జీవితం సార్థకమవుతుంది. లింగ పురాణం.
ఇది శివునిచే ఉపదేశించబడింది. లింగ రూపము, శివమహిమ, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతాలు, ఖగోళము, జ్యోతిష్యము, భూగోళ శాస్త్రాలు వివరించబడ్డాయి. నిరాకారానికి సాకార ప్రతీక, అనంతానికి సూచిక శివలింగం. ఆ లింగతత్వ రహస్యాన్ని ఆధ్యాత్మికంగా, తాత్వికంగా వివరిస్తున్న మహాగ్రంథం లింగ పురాణం. ఇది కేవలం పూజా గ్రంథం కాదు, ఇది పరబ్రహ్మ అనుభూతి గ్రంథం. లింగ పురాణం శైవ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యమైన పురాణం. శివుని నిరాకార పరబ్రహ్మంగా, అదే సమయంలో భక్తులకు సాకారంగా ఆరాధించే మార్గాన్ని ఈ పురాణం చూపిస్తుంది. లింగం అంటే చిహ్నం కాదు, అది అనంత సత్యానికి ద్వారం, ఆది అంతం లేని సత్యానికి సూచిక. ఆకాశలింగం, భూమి పీఠం, సృష్టి అంతా శివలింగ స్వరూపమే అని లింగ పురాణం చెబుతుంది. అందుకే శివలింగ పూజ ప్రకృతితో ఏకత్వం. శివుడు బయట కాదు, అంతర్లీనంగా ఉన్నాడు. లింగోద్భవ కథ ఈ పురాణంలో ముఖ్యమైన భాగం. బ్రహ్మ విష్ణువులు తమ గొప్పతనంపై అహంకారంతో ఉన్నప్పుడు శివుడు అనంతలింగంగా అవతరించాడు. ఆ లింగానికి ఆది అంతం ఎవరికీ కనిపించలేదు. అహంకారానికి సత్యం దొరకదు. లింగ పురాణం ప్రకారం శివ పూజకు ఆడంబరం అవసరమే లేదు. నీరు, బిల్వపత్రం, శుద్ధమైన మనస్సు సరిపోతాయి. అభిషేకం అంటే కేవలం నీరు పోయడం కాదు, అహంకారాన్ని కడిగేయడం. సరళమైందే శివ మార్గం. శివుడు పర్వతాల్లో మాత్రమే కాదు, శ్మశానాల్లో మాత్రమే కాదు, ప్రతి కణంలోనూ, ప్రతి శ్వాసలోనూ నివసిస్తుంటాడు అని లింగ పురాణం చెబుతోంది. నీవే శివుడివని వెతుక్కున్నావంటే నీలోనే ఉన్నాడు. ఆత్మజ్ఞానమే శివదర్శనం. ఈ రోజుల్లో మనుషులు బయట ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. లోపల చూసుకోండి, ఆ పరమశివుడు మీలోనే ఉన్నాడు. నిశ్చలత, సరళత, ధ్యానం ఇవే శివలక్షణాలు. శివతత్వాన్ని జీవితంలోకి తీసుకొని వస్తే శాంతి సహజంగానే వస్తుంది. శివుడంటే రూపం కాదు, ఒక అనుభూతి. ఆ అనుభూతిని హృదయంలో నిలుపుకుంటే నీ మనసే కైలాసం. గరుడ పురాణం. ఇందులో 19,000 శ్లోకాలున్నాయి. ఇది శ్రీ మహావిష్ణువునిచే గరుగ్మంతునకు చెప్పబడింది. ఇందులో శ్రీ మహావిష్ణువు ఉపాసన, గరుగ్మంతుని ఆవిర్భావము, జనన మరణములు, జీవి యొక్క స్వర్గ నరక ప్రయాణములు ఇందులో తెలుపబడ్డాయి. జీవితం తర్వాత ఏముంది? మరణం అంటే అంతమా, లేక ఒక ప్రయాణమా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన, ధర్మబద్ధమైన సమాధానాలు ఇచ్చే అత్యంత ప్రత్యేకమైన గ్రంథం గరుడ పురాణం. ఇది భయపెట్టే పురాణం కాదు, ఇది బాధ్యతతో జీవించమనే హెచ్చరిక. గరుడ పురాణం వైష్ణవ సాంప్రదాయానికి చెందిన ముఖ్యమైన మహాపురాణం. శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుడుడికి మరణానంతర లోకాలు, కర్మ ఫలితాలు, ఆత్మ ప్రయాణాన్ని వివరిస్తాడు. ఈ పురాణం జీవితాన్ని విలువైనదిగా మార్చే గ్రంథం. గరుడ పురాణం ప్రకారం ఆత్మ శాశ్వతం. శరీరం విడిచిన తర్వాత ఆత్మ తన కర్మలను తనతో తీసుకెళుతుంది. మరణం అంటే తలుపు మూసుకుపోవడం కాదు, మరో ద్వారం తెరుచుకోవడం. మన జీవితం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రతి చర్యకు తప్పకుండా ఫలితం ఉంటుంది. మంచి కర్మ శాంతి, చెడు కర్మ బాధ. దేవుడి శిక్ష కాదు ఇది, ప్రకృతి న్యాయం. గరుడ పురాణం ఏం చెబుతుందంటే ఎవ్వరూ తప్పించుకోలేరు, కర్మే నిజమైన న్యాయమూర్తి అని చెబుతుంది. ఈ పురాణంలో నరక వర్ణనలు ఉన్నాయి. అవి భయపెట్టడానికి కాదు, హెచ్చరించడానికి. అన్యాయం, దుర్మార్గం, దయలేమి ఇవే బాధకు కారణాలు. భయం కోసం కాదు, ఇది బోధ కోసం. గరుడ పురాణం దానం, సత్యం, కరుణను అత్యంత ముఖ్యంగా చెబుతోంది. అన్నదానం అత్యుత్తమ దానం. పరులకు సహాయం చేయడం ఆత్మను శుద్ధి చేస్తుంది. ఇచ్చినది ఎప్పుడూ వృధా కాదు. ఈ రోజుల్లో మనుషులు తాత్కాలిక ఆనందాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీర్ఘకాల శాంతి కోసం ధర్మంతో జీవించండి. ఈ రోజు చేసిన పని రేపటి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది.
మరణానికి సిద్ధమవ్వడం కాదు, జీవితాన్ని శుద్ధంగా జీవించడమే ముఖ్యం. ఆ జీవితం ధర్మమయంగా ఉంటే మరణం కూడా శాంతిగా ఉంటుంది అని గరుడ పురాణం మనకి చెబుతోంది. కూర్మ పురాణము. ఇందులో 17,000 శ్లోకాలున్నాయి. కూర్మావతారం ఎత్తిన విష్ణుమూర్తి చెప్పబడింది. వరాహ నారసింహ అవతారాలు, లింగరూప శివారాధన, ఖగోళము, భూగోళాలతో వారణాసి, ప్రయాగ క్షేత్రాల వర్ణన తెలుపబడింది. స్థిరత్వం, సహనం, సమతుల్యత ఈ 3 గుణాలకు దివ్య ప్రతీక కూర్మావతారం. సముద్రమదన సమయంలో సర్వలోకాలను నిలబెట్టిన శ్రీ మహావిష్ణువు లీలలను, ధర్మయోగ మార్గాలను స్పష్టంగా వివరించిన గ్రంథం కూర్మ పురాణం. ఇది కేవలం అవతార కథ కాదు, ఇది స్థిరమైన జీవన తత్వం. కూర్మ పురాణం వైష్ణవ సాంప్రదాయానికి చెందిన తాత్వికమైన మహాపురాణం. ఇందులో సృష్టితత్వం, ధర్మాచరణ, యోగ మార్గం సమగ్రంగా చెప్పబడ్డాయి. కూర్ముడు అంటే నిశ్చల ఆధారం, అన్ని కదలికలకు మూలం. స్థిరత్వం లేకుండా సాధన సాగదు. దేవతలు, అసురులు అమృతం కోసం సముద్ర మదనం ప్రారంభించారు. మందర పర్వతం మదనదండంగా మారింది, సముద్రంలో మునిగిపోతోంది. అప్పుడు విష్ణువు కూర్మావతారం ధరించి తన వెన్నుపై పర్వతాన్ని మోశాడు. అన్ని లోకాలు స్థిరంగా నిలబడ్డాయి. సంక్షోభ సమయంలో స్థిరత్వమే విజయానికి మూలం. సముద్ర మదనం ఒక ముఖ్యమైన బోధన ఇస్తుంది. దేవతలు, అసురులు విరోధులైన లక్ష్యం కోసం కలిసి పనిచేశారు. కూర్మ పురాణం ప్రకారం సహకారం లేకుండా మహత్తర ఫలితాలు రావు. సమన్వయమే సృష్టి రహస్యం. ఈ పురాణంలో యోగానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆసనం, ప్రాణాయామం, ధ్యానం మనస్సుని స్థిరపరిచే సాధనాలు. కూర్మతత్వం మనస్సును కదిలితే జీవితము కదులుతుంది. మనస్సు స్థిరమైతే జీవితం స్పష్టమవుతుంది. కూర్మ పురాణం త్రిగుణాల సమతుల్యతను వివరిస్తుంది. సత్వం శుద్ధతని, రాజసం చలనం, తామసం జడత్వం ఈ మూడింటి సమతుల్యంగా ఉంచిన వాడే ధర్మ మార్గంలో నడుస్తాడు. ఈ రోజుల్లో మనుషులు జీవితం అత్యంత వేగంగా కదులుతోంది. కానీ అవసరమైతే ఆగి స్థిరంగా ఆలోచించే ముందుకు సాగాలనే తత్వాన్ని కూర్మ పురాణం చెబుతుంది. మనకు ఒకే సత్యం, స్థిరమైన మనసే అమృతానికి మార్గం. ఆ స్థిరత్వాన్ని మన జీవితంలో తీసుకుంటే ప్రతి కష్టం సాధనగా మారుతుంది. పద్మ పురాణం. ఇందులో జన్మాంతరాల నుండి చేసిన పాపాలను కేవలం వినినంత మాత్రమే పోగొట్టగలిగేది ఈ పద్మ పురాణం. ఈ పద్మ పురాణమును అష్టాదశ పురాణాలలోకెల్లా అత్యధిక శ్లోకాలు కలిగినది ఈ పద్మ పురాణం. 85,000 శ్లోకములతో పద్మకల్పమున జరిగిన విశేషాలను మనకు తెలియజేస్తుంది. అలాగే మధుకైటభ వధ, బ్రహ్మ సృష్టి కార్యము, గీతార్థసారం, పఠనం యొక్క మహత్యం, గంగా మహత్యం, పద్మగంధి దివ్యగాథ, గాయత్రి చరిత్రము, రావి వృక్ష మహిమ, విభూతి మహాత్వము, పూజా విధులు విధానాలు, భగవంతుని సన్నిధిలో ఏ విధంగా ప్రవర్తించాలో పద్మ పురాణంలో వివరంగా తెలియజేయబడింది. భారతీయ పురాణాల్లో భక్తికి ప్రధాన స్థానం ఇచ్చిన అత్యంత పవిత్రమైన ఒక మహాగ్రంథం పద్మ పురాణం. ఈ పురాణం మనకు ఒకే ఒక్క సత్యం చెబుతోంది. భగవంతుణ్ణి చేరడానికి అత్యంత సులభమైన మార్గం భక్తి. పద్మ పురాణం అష్టాదశ మహాపురాణాలలో అత్యంత విస్తృతమైన పురాణాలలో ఒకటి. ఈ పురాణం పేరు పద్మం నుంచి వచ్చింది. శుద్ధతకు, సృష్టికి, దైవకృపకు ప్రతీకమైనదే ఈ పద్మం. ఇది ప్రధానంగా శ్రీ మహావిష్ణువు మహిమను, వైష్ణవ ధర్మాన్ని స్పష్టంగా ప్రతిపాదిస్తుంది. ఈ పద్మ పురాణం ప్రకారం విష్ణువు కేవలం దేవుడు మాత్రమే కాదు, సృష్టికి ఆధారం, లోకాలకు రక్షకుడు. ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడల్లా విష్ణువు అవతరిస్తాడు. భక్తితో చేసిన ఒక్క నామస్మరణ 1,00,000 యజ్ఞాలకు సమానం అని చెబుతోంది ఈ పురాణం. భక్తి విలువ కర్మ కన్నా గొప్పది. పద్మ పురాణంలో ఏకాదశి వ్రతానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి రోజున ఉపవాసం, హరినామస్మరణ,
విష్ణు పూజలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయని చెబుతుంది ఇది. కేవలం శరీర నియమం కాదు, మనసు శుద్ధి చేసే మార్గమే ఈ పూజలు. నియమంతో కూడిన భక్తి ఆత్మను శుద్ధి చేస్తుంది. ఈ పద్మపురాణం వైష్ణవ ధర్మానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. అహింస, సత్యం, దయ, క్షమ ఈ 4 గుణాలు వైష్ణవ ధర్మానికి మూలాలు. భగవంతుని సేవ చేయడమే కాదు, భక్తులతో మెలగడం కూడా భక్తిలో భాగమే అని చెబుతోంది. భక్తి అంటే ప్రేమతో జీవించడం. అహంకారాన్ని భక్తికి అతిపెద్ద శత్రువుగా చెబుతుంది ఈ పురాణం. భక్తి ఉన్న చోట అహంకారం ఉండదు. వినయం ఉన్న చోటే భగవంతుడు నివసిస్తాడు. ఈ రోజుల్లో మనుషులు దేవుడిని సమయం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటున్నారు. కానీ పద్మపురాణం ఏం చెప్తుందంటే భక్తి అనేది రోజువారీ జీవితంలో ప్రవహించాలి. పని చేస్తూ, కుటుంబంతో ఉంటూ కూడా భగవంతుణ్ణి స్మరించుకోవచ్చు. పద్మపురాణం మనకి ఒక గొప్ప సత్యం చెబుతోంది. భక్తి అంటే భయం కాదు, భక్తి అంటే ప్రేమ. ఆ ప్రేమతో భగవంతుణ్ణి చేరిన వాడే నిజమైన భక్తుడు అని. ఈ విధంగా అష్టాదశ పురాణములందలి విషయములు క్రమంగా సంక్షిప్త రూపంలో వేదవ్యాసపీఠ మందిరంలో రచింపబడి నైమిసారణ్యమునందు ఉన్నవి. పురాణాల్లో ఇన్ని నిక్షేపాలున్నాయి కాబట్టే మన దేశంలో నేటికి ఎన్నో దేవాలయాల్లో పురాణాలు నిత్యము ప్రవచనాలుగా జరుగుతున్నాయి. ఈ విధంగా పురాణాల్లో ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే కాకుండా సామాన్యులకు ఉపయోగపడే ఎన్నో విషయాలు దర్శనమిస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.